శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి వీడియోలు కూడా పెట్టారు. శ్రీవర్షిని నేను అఘోరీతోనే ఉంటాను అని చెప్పింది. కానీ అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో సమాజం నుంచి విమర్శలు వచ్చాయి. అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలతో పాటు అఘోరీ మమ్మల్ని మోసం చేసింది, పూజల పేరుతో లక్షల రూపాయలు మా దగ్గర నుంచి కాజేసింది అంటూ కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరీని తీసుకుని రావడానికి నార్త్కి వెళ్ళారు. ఈలోపు అఘోరీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అఘోరీ అందుబాటులో లేదు. అఘోరీ ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేసింది. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము చనిపోతాము, ఆత్మాహుతి చేసుకుంటాము అంటూ బెదిరింపు వీడియో కూడా చేశారు. కానీ పోలీసులు దేనికి భయపడలేదు. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అఘోరీని మాత్రం అరెస్ట్ చేశారు. అఘోరీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు అఘోరీకి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత శ్రీవర్షిని వెర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, అరెస్ట్ అయిన తర్వాత అఘోరీ గురించి శ్రీవర్షిని ఏం మాట్లాడబోతోంది, ఇప్పటికీ అఘోరీపై శ్రీవర్షిని పాజిటివ్గా మాట్లాడబోతోందా, లేదంటే అఘోరీ గురించి అఘోరీ శ్రీనివాస్ గురించి శ్రీవర్షిని ఏదైనా నెగిటివ్గా మాట్లాడబోతోందా అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అనే విషయంపైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతోంది. ఈ క్షణం శ్రీవర్షిని చెప్పే మాటలు ఎలా ఉంటాయి, ఇప్పుడు శ్రీవర్షిని అఘోరీ కోసం పోరాడుతుందా లేదంటే తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళిపోతుందా, శ్రీవర్షిని ఏం చేస్తుంది అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఒకసారి చూడండి, అఘోరీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు. అఘోరీని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అఘోరీని తీసుకుని రావడం కోసమే అఘోరీపై కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అఘోరీ తీసుకుని వెళ్ళిన శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు అఘోరీపై 2 కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసులు నమోదు చేశారు, ఎక్స్టార్షన్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అఘోరీని పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్న నేపథ్యంలో పోలీసులు చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. పోలీసుల ఎంక్వైరీలో అఘోరీ నిజంగా లక్షల రూపాయలు డబ్బులు తీసుకుందా, ఒకవేళ లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటే అవి అఘోరీ అకౌంట్లో ఉన్నాయా, అఘోరీ ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసిందా, లేదంటే ఎవరి పేరైనా ఆస్తులను కొని బదలాయింపు చేసిందా, లేదా అఘోరీ ఆ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులను ఇంకా దేనికైనా ఉపయోగించిందా, ఈ వివరాలన్నీ కూడా తీయబోతున్నారు. ఇప్పుడు అఘోరీ విషయంలో పోలీసులు ఏం తేల్చబోతున్నారు, ఇప్పటికీ అఘోరీ నిజమైన శివభక్తురాలుగా చెప్పబోతున్నారా లేదంటే అఘోరీ ఫేక్ అఘోరీగా చెప్పబోతూ ఉన్నారా? పోలీసుల విచారణలో పూర్తి వివరాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అఘోరీ వెనక ఎవరైనా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా లేదంటే శివభక్తి మాత్రమే ఉందా అనేది కూడా తేలబోతోంది. మీరేమనుకుంటూ ఉన్నారు, ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు పోలీసులు వాస్తవాలను తేల్చబోతున్నారు అఘోరీ విషయంలో. అఘోరీని కేవలం ఇప్పటివరకు 5% మంది సపోర్ట్ చేస్తుంటే 95% మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ పోలీసుల విచారణలో అఘోరీ నిజస్వరూపం బయటకు రాబోతుంది. అఘోరీ శివభక్తురాలా లేదంటే మోసపూరితంగా మారిన వ్యక్తా ఏంటో తేలబోతూ ఉంది. ఇప్పటివరకు అఘోరీ చెప్పింది వాస్తవమా లేదంటే అఘోరీ గురించి బయట అఘోరీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పింది వాస్తవమా? మరికొద్ది సేపట్లోనే తేలబోతుంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడి వరకు తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోకిల పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నారా, కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారా? అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొస్తున్న దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ 2 వాహనాల్లో కూడా పోలీసు వాహనాలు, అందులో ఒక వాహనంలో అఘోరీని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆర్టీవీ అఘోరీని తీసుకువెళ్తున్న పోలీసుల వాహనాన్ని ఫాలో అయింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో అఘోరీ శ్రీనివాస్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన దృశ్యాలవి. అఘోరీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అఘోరీ శ్రీనివాస్ మాట్లాడింది మీడియాతో. తను చట్టానికి కట్టుబడి ఉంటాను అంటూ అఘోరీ మాట్లాడుతూ ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉంది, పోలీసుల విచారణ కొనసాగుతోంది, కేసు కోర్టులో ఉంది అని అఘోరీ మాట్లాడుతుంది. కానీ ఇప్పటివరకు అఘోరీ ఈ వెర్షన్లో ఎప్పుడూ మాట్లాడలేదు. చట్టాలపైన గౌరవం ఉంది, పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ మాట్లాడలేదు. ఇప్పటివరకు తనపై ఏ ఆరోపణ వచ్చినా ఆత్మాహుతి చేసేసుకుంటానని అలాగంటున్నారు. అగ్రెసివ్గా ఉన్న అఘోరీని మాత్రమే చూశారు. కానీ వన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరీ ఈ స్టైల్లో మాట్లాడటం ఇప్పటివరకు చూడలేదు. చట్టాలు, కోర్టులు అంటే ఎప్పుడు లెక్కలేదు, నాకు వాటితో సంబంధమే లేదు,
నాకు సనాతన ధర్మ రక్షణే నాకు ముఖ్యం అంటూ అఘోరి ఎప్పుడు చెబుతూ వచ్చేది. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసు ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ అఘోరి చెబుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అఘోరి అవసరమైతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నాకు బతుకు మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు, భౌతిక సుఖాల మీద మోజు లేదు, డబ్బు మీద ఆశ లేదు, ఏ పదవులు అవసరం లేదు, కేవలం శివభక్తే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటూ ఆమె మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అఘోరి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి శ్రీనివాస్ తనకు చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు అఘోరిని విచారించబోతున్నారు. అఘోరికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అఘోరి 2024లో అఘోరి శ్రీనివాస్ 2024 వరకు అతను పురుషుడిగా ఉండేవాడు. అఘోరి శ్రీనివాస్ 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. 3 సార్లు ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అఘోరి జనజీవన స్రవంతిలోకి దిగంబరుడిగా తిరుగుతూ సంచలనం సృష్టించాడు. తను ధర్మ పరిరక్షణ కోసం దిగంబరుడిగా తిరుగుతున్నాను అంటూ వివిధ ఆలయాలకు వెళ్ళేవాడు. కొన్ని చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు, గొడవలు జరగడంతో కొంతమంది బట్టలు కట్టుకుంటేనే గుడిలోకి రమ్మని చెప్పడంతో అప్పటి నుంచి బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు అఘోరి. అప్పటి వరకు అఘోరి కేవలం దిగంబరుడిగా మాత్రమే తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల మనకి ఎక్కడ కనిపించిన అఘోరి దిగంబరుడిగా కాకుండా బట్టలు కట్టుకునే కనబడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అఘోరి ఒక్కసారిగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంతో అఘోరి ఎపిసోడ్లో ట్విస్ట్ శ్రీవర్షిని ఉన్నట్టుండి శివభక్తి కాకుండా శ్రీవర్షినిపై ప్రేమ అఘోరికి పుట్టుకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న బాక్స్లో చూస్తున్న దృశ్యాలే అఘోరి శ్రీవర్షినిల పెళ్లి. గత వారం అఘోరి శ్రీవర్షినిలు ఇద్దరు కాళీమాత ఆలయంలో కాళీమాత సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి దగ్గర నుంచి అఘోరిపై ఒక వ్యతిరేక భావన కనిపిస్తూ వచ్చింది. అప్పటి వరకు శివుడు, శివభక్తి, ఓం నమశివాయ, ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతూ వస్తున్న అఘోరి అక్కడి నుంచి శ్రీవర్షిని ప్రేమ పెళ్లి అని మాట్లాడుతూ వస్తూ ఉండటంపై సమాజంలో కొంత వ్యతిరేకతను అఘోరి తీసుకోవాల్సి వచ్చింది. ఆ శ్రీవర్షిని ఎపిసోడ్ ఎప్పుడైతే శ్రీవర్షిని అఘోరి లైఫ్లోకి వచ్చిందో, శ్రీవర్షిని వివాదం మొదలైందో మరికొంతమంది స్త్రీలు కూడా బయటకు వచ్చారు. అఘోరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటూ, నాతో కూడా ప్రేమగా మాట్లాడాడు అంటూ ఆ వీడియో ఫుటేజ్ను కూడా బయటపెట్టారు, ఆడియోలను బయటపెట్టారు. అఘోరి మరొక మహిళతో కూడా ప్రేమగా మాట్లాడిన ఆడియో, దానికి అఘోరి ఒక వివరణ ఇచ్చింది. ఆ మహిళ చనిపోతాను అని అంటుంది కాబట్టి ఆ మహిళను కాపాడటం కోసం నేను ప్రేమగా మాట్లాడాను, కానీ దాన్ని ఎక్కువ మంది విశ్వసించలేదు. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిపై ప్రేమ మోసం పేరుతో ఒక కేసు నమోదు కావడం, పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకుందని మరో కేసు నమోదు కావడంతో పోలీసులు అఘోరి కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు ఎప్పుడైతే అఘోరి కోసం వెతుకుతున్నారు అని తెలిసిందో అఘోరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు వేరే అబౌట్స్ తెలియకుండా వెళ్ళిపోయారు. మేము నార్త్కి వెళ్ళిపోతున్నాం, నార్త్లోనే ఉండిపోతాం, కేదార్నాథ్లో ఉండిపోతాం, అవసరమైతే ప్రాణత్యాగం చేసేసుకుంటామంటూ అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ పోలీసులు నార్త్కి వెళ్ళి మరి అఘోరి శ్రీనివాస్ ఇద్దరిని కూడా పట్టుకుని వచ్చారు. ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరిని విచారించిన అనంతరం జగన్ల కోర్టుకి తరలిస్తున్నారు. మనం